గ్రామాల్లో రైతు భరోసా సంబంధించి చాలామందికి రాకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అట్లాంటి క్రమంలో రైతుకు ఒక డౌట్ ఏంటంటే, రైతు భరోసా రాకపోతే ఇంకా మాకు ల్యాండ్ మా పేరు మీద లేదా, లేకపోతే మాకు హక్కులు లేవా అని ఒక భయం ఏర్పడుతుంది. రైతు భరోసా ఏదైతే తెలంగాణలో వస్తుందో గడిచిన 2 దఫాలుగా ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దఫాలోనేమో సాగు యోగ్యం కాని భూములకు ఇవ్వకూడదని ఒక నిర్ణయం తీసుకొని ఏ భూములు అయితే నాన్ అగ్రికల్చర్ ఉన్నాయో, సాగు యోగ్యం కాని భూములు లేదా నాలాగా మారిన భూములు ఉన్నాయో వాటిని మినహాయింపు చేసే ప్రయత్నం జరిగింది. రెండో దఫా కూడా ఎక్కడెక్కడైతే ఆ సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ ఉన్నాయో, అంటే ఎక్స్టెంట్ పెరిగిన సందర్భాలలో కూడా వాటిని తగ్గిస్తే తప్ప రైతు భరోసా ఇవ్వకుండా కొంత ఇనిషియల్గా ఆపారు. వీటి వల్ల ఏమైంది, కొద్దిమంది రైతులకి వేల మంది ఉంటారేమో, పాస్ పుస్తకం ఉంది, ధరణిలో తర్వాత భూభారతిలో పేరు ఉంది, కానీ రైతు భరోసా రాలేదు. సైకలాజికల్గా ఏం తయారైంది అంటే, ఆ భూమి మీద తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పెట్టుబడి సాయం కానీ, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎకరానికి ఇంత చొప్పున పెట్టుబడి సాయం ఉంది. ఇంతకుముందు రైతు భరోసా ఉండేది, తర్వాత ఇప్పుడు అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కూడా ఎకరానికి 2,000 చొప్పున ఇస్తుంది. అంటే రైతుకు 2,000 6,000 వస్తాయి, సంవత్సరానికి అది 6,000 వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రోజున తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ రైతుకు కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే పెట్టుబడి సాయం ఏదో కారణంతో ఆగిపోతే అది భూమి హక్కుకి ముడిపెట్టి చూస్తున్నారు. అంటే ఇక భూమి మీద హక్కు పోయిందేమో, అది వివాదంలో పడిపోయిందేమో, కానీ అది కరెక్ట్ కాదు. మనం 2 విషయాలు రైతాంగం అర్థం చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ సమస్య కాబట్టి కొంత లోతుగా వివరించే ప్రయత్నం చేస్తున్నాం. భూమి మీద హక్కు వేరు, భూమిని వినియోగించుకుంటుంటే వచ్చే పెట్టుబడి సాయం వేరు. భూమి మీద హక్కు ఎట్లా నిర్ధారణ అవుతుంది? 2, 3. ఒకటి, రెవెన్యూ రికార్డుల ఆధారంగా నీకు హక్కులు ఉన్నట్టుగా ఒక ప్రిజంప్షన్, లేదా కోర్టు నిర్ధారణ చేస్తుంది. ఈ హక్కులు దానికి సంబంధించిన దస్తావేజులు, వారసత్వంగా వచ్చిందా, కొనుగోలు వచ్చిందా, లింక్ డాక్యుమెంట్లు ఉండాలి, 1Bలోనో ఇక్కడ భూభారతిలోనో ఉండాలి, పాస్ పుస్తకం ఉండాలి. ఇవి భూమి హక్కు ఉందంటానికి సాక్ష్యం. కానీ ఎవరైతే సాగు చేసుకుంటున్నారో, సాగు చేస్తేనే కొన్ని సహాయం వస్తుంది. ఇప్పుడు పంట రుణాలు కావచ్చు, లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులు, పురుగు మందులు కావచ్చు, ఎవరికి ఇస్తాము? సాగు చేసుకునే వాళ్ళకి ఇస్తాం. కానీ అన్ని ప్రాక్టికల్ పర్పస్ కోసం ఎవరికైతే పాస్బుక్ ఉంటుందో వాళ్ళని మాత్రమే మనం రైతుగా పరిగణిస్తున్నాము. అంటే సాగుదారికి ఇచ్చే ప్రతి పెట్టుబడి సహాయం కానీ ఏ బెనిఫిట్ కూడా ఈ కాగితంతో ముడిపడి ఉంది. కాబట్టి ప్రభుత్వం నుంచి పెట్టుబడి ఆగిందనుకో, అరే నా కాగితం బాగాలేదేమో, ఇంకేదైనా అపోహ వస్తుంది. రైతాంగం 2 విడివిడిగా చూసుకోవాలి. రైతు భరోసా కానీ మరొక స్కీమ్ కానీ ఆగితే ఎందుకు ఆగింది? భూమి మీద హక్కుల ఇబ్బంది ఉండటం వల్ల ఆగిందా, లేదా ఆ భూమి వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నారనో, ప్రస్తుతం పంట వేయలేదు కాబట్టి రాలేదనో, ఈ కారణాలతో ఆగిందా చూడాలి. అది రైతు చూసుకోవాల్సింది. ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్కడన్నా ఏ భూ యజమాని కన్నా ఈ పెట్టుబడి సహాయం కానీ ఇతర రైతుకు అందాల్సిన పథకాలు అందనప్పుడు ఏ కారణంతో రావట్లేదో కూడా తెలిపే యంత్రాంగము, పద్ధతి వెబ్సైట్లో పెట్టాలి. ఇప్పుడు తెలంగాణలో ఎందుకు భయం ఏర్పడిందంటే, రైతు భరోసా ఆగగానే భూమి చిక్కుంది అనుకుంటారు. అదే కాదు, ఈ భూమిలో నాన్ అగ్రికల్చర్ ఉంది కాబట్టి మేము రైతు భరోసా ఆపాము అనే నిర్ణయాలు కనుక రైతు ఎక్కడ చూసుకుంటట్టు ఉంటే ఈ భయాలు ఉండవు. ఇంకొకటి, భూమి హక్కుకు సంబంధించి అంటే రికార్డులో పేరు ఉంటుంది కానీ పాస్ పుస్తకంకు ఎక్కదు. సో అట్లాంటి సమయంలో ఎంతో రైట్స్ ఉంటాయి, వాటికి సంబంధించిన అంటే మీరు అడుగుతున్న ప్రశ్న, ప్రభుత్వం దగ్గర ఉండే రికార్డుకి రైతు చేతులను పుస్తకానికి ఒక లింకు. శరత్ గారు, మీకు మనం చాలా సందర్భాలలో మన నెలతల్లి కార్యక్రమంలో పాస్ పుస్తకం ప్రాధాన్యత ఏంటి, 1B ప్రాధాన్యత ఏంటి మాట్లాడుకున్నాం. ఈ రోజున తెలంగాణలో హక్కుల రికార్డు అంటే ఒకప్పుడు 1B, తర్వాత ధరణి, ఇప్పుడు భూభారతి. భూభారతిలో ఉంటే భూమి హక్కులు ఉన్నట్టుగా భావించాలి. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా 1Bనే హక్కుల రికార్డు. కొన్ని సందర్భాలు ఏమవుతుంది అంటే, ఆ హక్కుల రికార్డులో మీరు అన్నట్టుగా పేరు వస్తుంది, వివరాలు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పాస్ పుస్తకం రాలేదు. ఉదాహరణకి ఇప్పుడు తెలంగాణ విషయంలో తీసుకుందాం. చాలామందికి మ్యూటేషన్ అయినాయి కానీ పాస్ పుస్తకాలు రాలే. పాస్ పుస్తకం ప్రింటింగ్ ఆలస్యం వల్ల చాలామందికి పుస్తకాలు రాలే, కానీ ఆన్లైన్లో కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు పాత పాస్ పుస్తకాలని రద్దు చేసి ఒక కొత్త కార్యక్రమం కింద ఏదైతే ఇంతకు మునుపు ప్రభుత్వం అప్పటి ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్తో పాస్ పుస్తకాలు ఇచ్చారో వాటిని తొలగించుకుంటూ కొత్త పాస్ పుస్తకాలు ఇస్తూ వస్తున్నారు. కొంతమందికి అందలేదు, లేదా పాస్ పుస్తకాలు చేరవేటలో కొంత జాప్యం జరుగుతుంది. పాస్ పుస్తకాలు ఇస్తుంది తహసీల్దార్ కాదు, తహసీల్దార్ ఆన్లైన్లో ఎక్కిస్తారు, మ్యూటేషన్ అయిపోతుంది. ఈ వివరాలు ఎవరైతే పాస్ పుస్తకాలు ప్రింటింగ్ చేస్తున్నారో హై సెక్యూర్డ్ పేపర్ మీద చేయాలి కాబట్టి ఆ ప్రింటింగ్కి వెళ్ళి రైతుకు వచ్చే లోపల సమయం పడుతుంది. అందరూ ఏమనుకుంటారు అంటే పుస్తకం లేదు కాబట్టి నాకు హక్కులు లేవు అని. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు కనుక ఒక బ్యాంక్ అకౌంట్ ఉండి బ్యాంకులో 50,000 మీరు డిపాజిట్ చేసుకొని మీరు పాస్ పుస్తకం తెచ్చుకున్నారు, మీకు ఏటీఎం కార్డు ఇస్తుంది బ్యాంకు,
మీరు ఆ బ్యాంకు లింక్ చేసుకొని ఫోన్పేనో గూగుల్ పేనో రకరకాల ఆన్లైన్ యాప్లన్నీ దానికి లింక్ పెట్టుకుంటారు. పాస్ పుస్తకంలో 50,000 చూపిస్తుంది. ఈ లోపల ఒక 6 నెల 2 నెలల్లో మీరు 50,000లో 20-30,000 ఫోన్పే చేసిరో, లేకపోతే ఎవరికైనా చెక్ ఇచ్చారు, లేకపోతే ఇంకెక్కడన్నా పోయి విత్డ్రా చేసుకున్నారు, అయిపోయినాయి. ఇప్పుడు మీకు లెక్క ప్రకారం 30,000 ఖర్చు చేస్తారు, 20,000 బ్యాంకులో ఉండాలి. పాస్ పుస్తకం 50,000 చూపిస్తుంది, ఎందుకంటే మీరు పోయి ఎప్పుడు అప్డేట్ చేసుకోరు కదా. ఉదాహరణకి నా బ్యాంక్ పాస్బుక్ అప్డేట్ చేసుకొని కొన్ని ఏళ్ళు అయి ఉంటుంది, నేను పాస్ పుస్తకం కూడా మర్చిపోయినా. ఈ రోజున నేను నా పాత పాస్ పుస్తకంలో ఒక 4 లక్షలు చూపిస్తూ ఉండొచ్చు. నేను బ్యాంకుకి పోయి నా పుస్తకంలో 4 లక్షలు ఉన్నాయి, 4 లక్షలు బ్యాంక్ ఇవ్వమంటే ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకు? ఈ పుస్తకానికి వాళ్ళ దృష్టిలో ఏం వాల్యూ లేదు. నీకు సమాచారం కోసం ఉన్న పుస్తకం, నువ్వు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అకౌంట్ బ్యాంకు వారి దగ్గర ఉండే పుస్తకం ఏదైతే ఉంటుందో అందులో ఎంత ఉంటే అదే లెక్క. అది ఒకప్పుడు మాన్యువల్, ఇప్పుడు డిజిటల్. భూములకు కూడా అచ్చంగా అదే. ప్రభుత్వం నిర్వహించే 1Bలో కానీ భూభారతిలో కానీ ఉంటే అదే ఫైనల్. అందులో ఉండి మీకు పుస్తకం లేనంత మాత్రమే భూములు పోయినట్టు కాదు, భూమి లేనట్టు కాదు. పాస్ పుస్తకం కేవలం మీ సమాచారం కోసం ఒక ఉపయోగపడే డాక్యుమెంట్ మాత్రమే. ఎప్పుడన్నా మళ్ళీ అది పోయినా 300 కట్టి మళ్ళీ కొత్త బుక్ తీసుకోవచ్చు. కానీ మన సైకలాజికల్ ఫీలింగ్ ఏంటి? పాస్బుక్ ఉంటే పాస్పోర్ట్ ఉన్నట్టేను కొంత ప్రచారం జరిగింది. అదొక బలం చేతిలో. అది ఇప్పుడు డిగ్రీ చదువుకొని ఆన్లైన్లో సర్టిఫికేట్ ఉంటే సరిపోదు కదా. నా జేబులోనో, నా ఫైల్లోనో, నా ఇంట్లోనో నా డిగ్రీ సర్టిఫికేట్ ఉంటేనే నాకు ఒక బలమైన భావన ఉంటుంది. ఈ భూముల విషయాలు కూడా లీగల్గా చూసినప్పుడు పాస్ పుస్తకానికి అంత విలువ లేకపోయినా రైతుకు ఈ పుస్తకం ఉంటేనే సేఫ్టీ. కాబట్టి చేతికి బుక్కు లేకపోతే భూమి హక్కుకు ఇబ్బంది వచ్చినట్టుగా రైతు ఫీల్ అవుతాడు. ల్యాండ్ పార్సల్ మ్యాప్కి సంబంధించి కొత్తగా రాబోతుంది అంటున్నారు. అంటే ఇది సర్వే నెంబర్కి, అంటే దీనికి డిఫరెన్స్ ఏంది? దీనికి ఏంటి అసలు? శరత్ గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు అడిగిన ప్రశ్నకి కంటిన్యూషన్. నేను ఇంతకుముందు ఏదైతే భూభారతి చట్టము, లైసెన్స్ సర్వే వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఒక రఫ్ పటం ముందు తయారవుతుంది, దాని తర్వాతనే రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ అంటున్నారు కదా. దానికే ఇంకొక పేరు ల్యాండ్ పార్సల్ మ్యాప్. అంటే మీరు తెలంగాణలో భూభారతి చట్టం కింద రిజిస్ట్రేషన్ కోసం పోయినప్పుడు కానీ, మ్యూటేషన్ దరఖాస్తు పెట్టినప్పుడు కానీ LPM ఉన్న తర్వాతనే పోయి అది రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది జియో కోఆర్డినేట్తో చేస్తారు. అక్షాంశాలు, రేఖాంశాలు ఫిక్స్ చేస్తారు. ఒక కొత్త పట్టం తయారవుతుంది, ఒక కొత్త నెంబరు వస్తుంది. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలో కూడా చర్చ జరిగింది. బట్ మొత్తంగా రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ కంటే ముందు తయారవుతున్న మ్యాప్నే మనం ల్యాండ్ పార్సల్ మ్యాప్ అంటున్నాం. ఏపీలో అంటే పరిపాలనకు సంబంధించిన అంశాలను చర్చిస్తే కొత్తగా మీ భూమి మీ హక్కు సంబంధించి కొత్త కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది కదా. సో దానివల్ల రైతుకి ఎట్లాంటి ప్రయోజనాలు, దాని లక్ష్యం ఏంటి అసలు మామూలు? శరత్ గారు, అది మన కార్యక్రమం పేరు. గడిచిన 7-8 సంవత్సరాలుగా నెలతల్లిలో ప్రతి గురువారం మనం భూముల గురించి ఏదైతే కార్యక్రమం పెట్టుకున్నామో దాని పేరు మీ భూమి మీ హక్కు. అదే పేరు. తర్వాత మీకు జ్ఞాపకం ఉంటే మనం ఒక పైలట్ కార్యక్రమం కూడా ఇక్కడ వికారాబాద్ రెవెన్యూ డివిజన్లో 2011-12 ప్రాంతంలో ఒక పైలట్ కార్యక్రమం చేశాం. ఆ కార్యక్రమంలో రైతులకు అవగాహన కల్పించటము, రెవెన్యూ సదస్సులు పెట్టిన కార్యక్రమం పేరు, దాని పేరు నా భూమి నా హక్కు. తర్వాతనే మనము నెలతల్లి కార్యక్రమానికి పేరు మీ భూమి మీ హక్కు అయితే అందరికీ బాగుంటుందని పెట్టాము. ఇప్పుడు అదే పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 45 రోజుల కార్యక్రమం చేస్తుంది. ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు వెళ్ళాలి, రెవెన్యూ సమస్యలు ఏమంటే పరిష్కరించాలని ఒక లక్ష్యం అయితే, రెండవది ఇంతకు మునుపు ప్రభుత్వం ఏదైతే పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేసిందో సర్వే జరిగిన గ్రామాలలో ప్రభుత్వం అధికారి ముద్రతో పాటుగా అప్పటి ముఖ్యమంత్రి గారి ఫోటోగ్రాఫ్ ఉన్నది కాబట్టి అది మారుస్తామని ఇప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రెవెన్యూ యంత్రాంగం గ్రామాలకు పోయి కొత్త పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. దీనివల్ల ఫలితం ఏంటంటే, ఒకటి, కొత్తగా పాస్ పుస్తకాలు మళ్ళీ ఇస్తున్నారు కాబట్టి ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు నాకు ఆల్రెడీ పుస్తకం వచ్చింది, కానీ ఏమైనా సమస్యలు ఉన్నాయి, అవి లేట్ అవుతున్నాయి పరిష్కారానికి. ఇప్పుడు ఎట్లాగో కొత్త పుస్తకం ఇస్తారు కాబట్టి ఇందులో భాగంగా నా సమస్య కూడా పరిష్కారం అవుతుంది, ఒకటి. రెండవది, రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు పోతారు కాబట్టి ఇంకేమన్నా సమస్యలు ఉన్నా దరఖాస్తు పెట్టుకోవడానికి, పరిష్కారం చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి విషయం ఏంటంటే, గడిచిన మీరు 10-11 సంవత్సరాలుగా 2 రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి నుంచి చూస్తే ప్రతి 3 నెలలకు ఒకసారో 6 నెలలకు ఒకసారో రెవెన్యూ యంత్రాంగం ఏదో ఒక కార్యక్రమం పేరుతోటి గ్రామాలకు పోతున్నారు. ఏదో ఒక కార్యక్రమం మీరు చూడండి, 2014లో మొదలు పెడితే అప్పుడు కూడా మీ హక్కు మీ లేదా అప్పుడు ఒక ప్రోగ్రాం ఉండి మీ హక్కు పత్రం మీ రికార్డు ఏదో ఒక పేరుతోటి, మీ భూమి మీ రికార్డు పేరుతోటి గ్రామాలకు వెళ్ళి రికార్డు వెరిఫై చేసుకొని కొంత కరెక్షన్ చేసే కార్యక్రమం చేశారు. తర్వాత మన రీసర్వే మొదలు పెట్టారు కృష్ణా జిల్లాలో. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టైటిల్ గ్యారంటీ అని, తర్వాత రీసర్వే అని రకరకాల పేర్లతోటి, తర్వాత గ్రామ స్థాయిలోనే రెవెన్యూ సిబ్బంది వచ్చారు.
ఊరికొక సర్వేయరు, ఊరికొక విఆర్ఓ, ఊరికొక విఆర్ఏ వచ్చారు. ఇప్పుడు కూడా ఇది రెండో దఫా అనుకుంటా గ్రామాలకు వెళ్ళటం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా. రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్తే ఏమవుతుంది అంటే ఆ ఎంఆర్ఓనో లేదా తహసీల్దారో డీటీనో ఇంకెవరో వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు అక్కడక్కడ పరిష్కారం కావడానికి వెసులుబాటు ఉంటుంది. రైతాంగం చెప్పుకోవడానికి కానీ, ఎవరైనా ప్రభుత్వ భూములు ఆక్రమించిండ్రు వాటి మీద చర్యలు తీసుకోవడానికి కానీ, ఒక ఆయనకి రెవెన్యూ రికార్డు తప్పుపడింది, అక్కడే ప్రజలు కూడా తోటి ప్రజలు ఉంటారు, కొంత మనకు దాని మీద అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకేమైనా పెండింగ్ కేసులు ఉంటే అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుని పనికి వస్తుంది. తెలంగాణలో కూడా నేను చాలా సందర్భాలు చెప్తున్న మాట ఏంటంటే రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్ళాలి. కానీ తెలంగాణలో గడిచిన మనం 10 ఏళ్ళుగా చూస్తే 3 సందర్భాలలో రెవెన్యూ సిబ్బంది గ్రామాలకు వెళ్ళారు. ఒకటి ఎల్ఆర్యూపీ చేసినప్పుడు 2017, రెండో దఫా వెళ్ళింది ధరణి సమస్యలు వచ్చినప్పుడు ఎంక్వైరీ కోసం పోయి ఉంటారు, మొత్తం పెద్ద ఎత్తున కార్యక్రమం కాదు. రెండోసారి పెద్ద ఎత్తున రెవెన్యూ యంత్రాంగం వెళ్ళింది అంటే మొన్న ఈ మధ్యలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ సదస్సులు పెట్టి ధరణి సమస్యల మీద దరఖాస్తు తీసుకున్నారు భూభారతి చట్టం వచ్చినప్పుడు. ఇక్కడ కూడా కనీసం ఒక 3 నెలల కన్నా కాకపోయినా 6 నెలలకు ఒక్కసారన్నా ఏదో ఒక కార్యక్రమం పేరుతోటి రెవెన్యూ సిబ్బంది కనుక గ్రామాలకు వెళ్తే రైతాంగానికి మేలు జరుగుతుంది. ఇంకోటి రెవెన్యూ క్లినిక్స్ అని చెప్పేసి ప్రత్యేకంగా ఏపీలో అనౌన్స్ చేసి అది ఎట్లా సార్? అది దానివల్ల చాలా ఉపయోగం. దాని గురించి మాట్లాడే ముందు మనము అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లను ప్రారంభించినాం. అంటే గౌరవ హైకోర్టు వారి సహాయ సహకారాలతోటి నల్సార్ విశ్వవిద్యాలయము, లీగల్ సర్వీస్ అథారిటీ, మేమంతా కలిసి లీవ్ సంస్థ తరపున మన బమ్మెర పోతున్న గ్రామంలో, అదేవిధంగా వరంగల్ జిల్లా కోర్టులో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లను పెట్టి ఎవరన్నా వ్యవసాయ సంబంధిత సమస్యలు ఉన్న వాళ్ళకు ఉచితంగా సలహాలు సహాయం ఇచ్చే ప్రయత్నం చేశాం. అంతకంటే ముందు లీవ్ సంస్థ తరపున గ్రామాలకు వెళ్ళి ల్యాండ్ క్లినిక్లను పెట్టాం. తర్వాత మీకు గుర్తుంటే సంగారెడ్డిలో ల్యాండ్ టెస్టింగ్ ల్యాబ్ అని పెట్టాం, ఎవరికైనా భూమి రికార్డులు పట్టుకొస్తే సమస్య వెరిఫై చేయడానికి. వీటన్నిటి ఉద్దేశాలు ఏంటంటే రైతుకు ఏమైనా సమస్య ఉంటే గుర్తించటము, సలహాలు అందించడం కోసం ఈ క్లినిక్లు జరిగినాయి. దీన్ని ఇంకొక స్థాయి ముందుకు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా కలెక్టరేట్లోనే ప్రతి సోమవారం పూట రెవెన్యూ క్లినిక్ల ఏర్పాటు మొదలుపెట్టారు. అది శ్రీకాకుళంలో జిల్లా కలెక్టర్ గారు, అక్కడ కొత్తగా వెళ్ళిన జిల్లా కలెక్టర్ గారు మొదలుపెట్టారు అక్కడ. అది రాష్ట్రం అంతటా కూడా టేకప్ చేసే ప్రయత్నం జరిగింది. దానివల్ల అడ్వాంటేజ్ అంటే అక్కడ సలహాలు మాత్రమే కాదు, సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే సమస్య పరిష్కారం చేసే వ్యక్తులు అక్కడ కూర్చోవాలి. ఆర్డీఓనో, తహసీల్దారో, జాయింట్ కలెక్టరో అక్కడ కూర్చొని ఉంటారు. కాబట్టి అప్పటికప్పుడు ఆ సమస్య పరిష్కారం చేయటం కానీ, లేదా ఆ సంబంధిత అధికారి పంపడానికి ఫాలోఅప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెవెన్యూ క్లినిక్లు కేవలం కలెక్టరేట్లో కాకుండా ప్రతి రెవెన్యూ కార్యాలయంలో వారానికి ఒక్కరోజు అట్లనే డెడికేట్ చేసి కనుక రెవెన్యూ క్లినిక్ నడిపి వచ్చిన ప్రతి సమస్యని ట్రాక్ చేయగలిగితే, ఏం జరుగుతుంది ట్రాక్ చేయగలిగితే డెఫినెట్గా కొన్ని రైతు సమస్యలు పరిష్కారం చేయడానికి ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. సార్, ఇప్పుడు తెలంగాణకు సంబంధించి భూముల సర్వే చేయబోతుందని చెప్పి వినిపిస్తూ ఉంది. సో ఈ సర్వే ఏ విధంగా జరగబోద్ది, ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి ఉపయోగాలు ఉంటాయి? మనం 10 ఏళ్ల నుంచి తెలంగాణలో సర్వే జరగబోతుంది మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడుగా సర్వే జరగబోతుంటే ప్రేక్షకులు చాలా అనుమానాలు వస్తాయి, నిజంగా జరుగుతుందా మీరు ఊరికే మాట్లాడుతున్నారని. ఏమవుతుందంటే మనం 2013-14 నుంచి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం యొక్క ఏర్పాటుకు సంబంధించి పార్లమెంట్లో చర్చ జరుగుతున్నప్పుడు మేము తెలంగాణ అంతా పర్యటించి, నేను మా టీం అందరం కలిసి భూమి మేనిఫెస్టోని ఒకటి తయారు చేసాం. ఆ రోజు ఆ మాటే రాసాం, 2014లో రాసిన మాట. తెలంగాణలో భూమి సమస్యలకు శాశ్వత పరిష్కారం దక్కాలంటే భూముల సర్వే తప్పనిసరి. ఎందుకంటే తెలంగాణలో సర్వే జరిగి 70 ఏళ్ళు అవుతుంది, అప్పటికి ఇప్పుడు 80 ఏళ్ళు దాటిపోయింది. అప్పుడు సర్వే చేసినప్పుడు కూడా సమగ్రమైన సర్వే జరగలే. ఎక్కడెక్కడైతే వ్యవసాయ భూములు సరిగ్గా ఉన్నాయో అక్కడ చేశారు. కొన్ని గ్రామాలు సర్వేనే జరగలే. తెలంగాణలో దాదాపు 800 గ్రామాలు అప్పుడు కూడా సర్వే జరగలేదు. సర్వే జరిగిన గ్రామాల్లో కూడా ఒక్కొక్క సర్వే నెంబర్లో 50 ఎకరాలు, 100 ఎకరాలు, 6000 ఎకరాలు ఉన్న సర్వే నెంబర్లు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఎంత చేసినా సర్వే తప్పనిసరి అని చెప్పాం. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపింది, మాకు 900 కోట్లు కావాలి. ఫస్ట్ 563 కోట్లు అన్నారు, తర్వాత ఎన్హాన్స్మెంట్ 800 కోట్ల పైన అడిగారు. 83 కోట్ల రూపాయల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యి వచ్చింది, బహుశా 2016-17 ఆ సమయంలో. ఆ డబ్బులు ఇంకా ఖర్చు కాలేదు. 83 నాకున్న సమాచారం ప్రకారం ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు, ఇంకా అట్లనే ఉంది. ప్రతి సందర్భంగా ఎల్ఆర్యూపీ జరిగినప్పుడు, ధరణి వచ్చినప్పుడు, రకరకాల సందర్భాలలో సర్వే గురించి మాట్లాడారు, కానీ ఏం జరగలేదు. కానీ ఈ మధ్యకాలంలో భూభారతి వచ్చినప్పుడు భూభారతి చట్టంలో రాసుంది, భూముల సర్వే చేసి కొత్తగా 6 తయారు చేయాలని ఒక మాటల్లో రాసి ఉంటుంది. భూకమతానికి భూదార్ నెంబర్ ఇవ్వాలి, రైతుకు భూదార్ కార్డు ఇవ్వాలి. అది జరగాలంటే సర్వే జరగాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గత సంవత్సరం ఒక 5 గ్రామాలలో పైలట్ చేసింది.
ఎక్కడైతే సర్వే జరగని గ్రామాలు ఉన్నాయో. ఈ సంవత్సరము దాదాపు ఒక 400 గ్రామాలలో రీసర్వే చేయడానికి ఒక కసరత్తు జరుగుతుంది. ఇది పూర్తయిన తర్వాత స్కేలప్ అవుతుంది. ఎంతకాలం పడుతుంది అనే దానికి మీరు సర్వేకి ఎక్కువ సమయం పట్టదు. ఈ రోజున ఉన్న అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటే ఒక సందర్భంలో సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇప్పుడు చాలా వరకు ఈ గ్రామాల సర్వే కూడా సర్వే ఆఫ్ ఇండియా వల్లే చాలా రాష్ట్రాలు చేస్తున్నారు. ఆ సంస్థ యొక్క బాధ్యులు ఏమన్నారంటే తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని 6 నెలల్లో సర్వే చేయొచ్చు అన్నారు. కానీ సమస్య సర్వేలో రాదు. ఒకసారి భూమి కొలిచిన తర్వాత ఈ భూమి ఎవరికి చెందింది అని దాన్ని చేసే ప్రక్రియను సెటిల్మెంట్ అంటాం. సెటిల్మెంట్ చేయటంలో చిక్కులు వస్తాయి. సో మనం కనుక దానికి సరైన జాగ్రత్త తీసుకొని ప్రజలకు అవగాహన పెంచి ప్రజల్ని భాగస్వాములు చేస్తూ ప్రతి గ్రామంలో ఒక సర్వేర్ ఉండేటట్టుగా ప్రతి గ్రామంలో రెవెన్యూ అధికారి ఉండేట్టుగా చర్యలు తీసుకొని కనుక మనం సర్వే చేస్తే 2-3 సంవత్సరాలలో ఆశించిన ఫలితాలు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. సరే, ఈ భూభారతి వచ్చిన తర్వాత ఈ సర్వేకు సంబంధించి లీగల్గా లైసెన్స్డ్ సర్వేయర్ల సంఖ్య పెంచే కార్యక్రమం ఏర్పాటు చేసినట్టుంది. సో ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు సర్వే విషయంలో వాళ్ళు? శరత్ గారు, మీరు చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. చాలామందికి లైసెన్స్ సర్వేల వ్యవస్థ మీద చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి, గందరగోళాలు ఉన్నాయి, తప్పుడుగా అర్థం చేసుకుంటున్నారు. భూభారతి చట్టంలో లైసెన్స్ సర్వేయర్ యొక్క పాత్ర మొట్టమొదటిసారి సృష్టించబడింది. దానికి మనకు మూలం అర్థం కావాలి. మనం భూభారతి చట్టం వచ్చిన కొత్తలో కూడా మీరే లైవ్ ప్రోగ్రామ్ చేసింది. ఒక 3 రోజుల పాటు హెచ్ఎంటీవీ లైవ్లో నడిపినప్పుడు కూడా దీన్ని కొద్దిగా మాట్లాడాం. అంటే అప్పుడు ఇది చాలా ప్రశ్నలు ఒక ప్రశ్న కాబట్టి అంత అటెన్షన్ రాకపోవచ్చు. ఈ రోజున మనం ఇప్పుడే మీరు అడిగిన ప్రశ్న సర్వే గురించి అడిగారు. రాష్ట్రం మొత్తం సర్వే జరగాలి, గ్రామం అంతా సర్వే జరగాలి అంటే 2 ఏళ్ళు పడుతుందో 3 ఏళ్ళు పడుతుందో సర్వే సెటిల్మెంట్ 2 కావాలంటే దానికి ప్రత్యామ్నాయం ఏంటో కూడా ఆలోచన చేశాం. ఎందుకు ఆలోచించాల్సి? ఈ రోజున మేము భూమి కొంటాము, కొన్న తర్వాత ఎప్పుడో తెలుస్తుంది అది గవర్నమెంట్ భూమి అట, కొన్న తర్వాత తెలుస్తుంది గెట్టు పంచాయతీ ఉందని, ఎప్పుడో కొన్నాక 10 ఏళ్ళకి తెలుస్తుంది నీ కొన్నది 4 ఎకరాలు అలా 3.5 ఎకరాలే ఉందని, డబుల్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇవన్నిటికీ పరిష్కారం జరగాలన్నా దీర్ఘకాలికంగా సర్వేకి ఇంకొక పద్ధతిలో చేయాలన్నా ఎప్పుడైనా సరే భూముల రిజిస్ట్రేషన్ జరిగినప్పుడు లేదా వారసత్వంగా భూమి వచ్చి మ్యూటేషన్కి దరఖాస్తు పెట్టినప్పుడు అప్పుడే కనుక ఒక మ్యాప్ తయారు చేయగలిగితే, తప్పనిసరి కనుక పెట్టగలిగితే మెల్లమెల్లగా ఈ సర్వే సమస్యలను తీరిపోతాయి. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడన్నా మీరు ఇంటి స్థలాలు కొనుక్కున్న డాక్యుమెంట్లు చూడండి, ప్లాట్లకు కొనుక్కున్నప్పుడు సేల్ డీడ్ వెనకాల ఒక రఫ్ మ్యాప్ ఉంటుంది. ఒక పట్టం గీసి దానికి 4 వైపులు ఎవరున్నారు, దీని విస్తీర్ణం ఎంత, ఏమైనా దారి ఉందా, ఈ హద్దులు రాసుకుంటారు. ఎప్పుడన్నా మీరు వ్యవసాయ భూమి కొన్నప్పుడు అట్లా రాసుకుంటారా? ఎప్పుడూ లేదు. పోనీ మీ వ్యవసాయ భూమి కొన్న పట్టదారి పాస్ పుస్తకం వల్ల మ్యాప్ ఉంటుందా? లేదు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఏం చేయాలని ఆలోచన వచ్చినప్పుడు 2 అంశాలు ధరణి కమిటీ దృష్టికి వచ్చినాయి. అప్పుడు నేను ధరణి కమిటీలో ఉన్నా, పెద్దలు కోదండరెడ్డి గారు కూడా ధరణి కమిటీలో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో వేసిన కమిటీలో ఒక అంశం నా దృష్టికి వచ్చింది. దీని మీద కసరత్తు చేస్తున్నప్పుడు నిజాం పరిపాలన ఉన్న ఒక ROR చట్టం కానీ, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్న ROR చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ఏమంటుందంటే మ్యూటేషన్ జరిగిన 6 నెలల లోపల సబ్ డివిజన్ చేయాలని అంటుంది. అంటే మ్యాప్ తయారు కావాలి. ముందు కాకపోయినా తర్వాతనన్నా వితిన్ 6 మంత్స్లో మీరు కొనుక్కున్న భూమికి పట్టం తయారు కావాలి. ఈరోజు కావట్లా. అన్ని మీరు ఏదైతే సబ్ డివిజన్ నెంబర్ చూసారా దానికి మ్యాప్ ఉండదని నోషనల్ నెంబర్లు అంటాం. 2వ అంశం మా దృష్టికి వచ్చింది కర్ణాటకలో ఈరోజు కూడా మీరు రిజిస్ట్రేషన్ పోవాలన్నా మ్యూటేషన్ దరఖాస్తు పెట్టుకోవాలన్నా రఫ్ మ్యాప్ కంపల్సరీ. దీన్ని పరిశీలించడానికి నేను పెద్దలు కోదండరెడ్డి గారు కర్ణాటక వెళ్ళాం. 2-3 రోజులు అక్కడ వెళ్ళి అధికారులతో మాట్లాడాము, ఫీల్డ్కి వెళ్ళి చూసాం. చివరిగా అక్కడున్న రెవెన్యూ మంత్రి గారితో కూడా సమావేశమైనాం. ఆ సమావేశం 1 గంట సేపు షెడ్యూల్ అయి ఉండే 3-4 గంటలు సాగింది. ఆ సమావేశంలో నేను మంత్రి గారిని ఒక ప్రశ్న అడిగిన. కర్ణాటక రాష్ట్రము దేశంలోనే ల్యాండ్ రికార్డ్స్ కంప్యూటరైజేషన్లో ముందున్న రాష్ట్రం, ముందు మొదలుపెట్టింది, ఇంకా ముందు కూడా ఉంది. నేను అడిగిన కర్ణాటక ఇంత మంచి ఫలితాలు సాధించడంలో అతి ముఖ్యమైన కారణం ఏమనుకుంటారో మీరని అడిగితే ఆయన ఒక్క నిమిషం ఆలోచించి ఏమన్నాడంటే, అప్పుడు ఎవరు చేసిరో, ఎందుకు చేసిండ్రో, ఎందుకు ఆ రిస్క్ తీసుకున్నారో తెలియదు కానీ భూములని మ్యూటేషన్ చేసేటప్పుడే లేదా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడే తప్పనిసరి మ్యాప్ ఉండాలనే రూల్ పెట్టడం వల్ల గడిచిన 15-16 ఏళ్లలో చాలా సమస్యలు పరిష్కారం అవుతూ వచ్చినాయని చెప్పారు. రైట్. ఇంకా దాంతోపాటు సాదా బైనామాకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అసలు ఎట్లా ఉంది, ఆల్ ఓవర్కి ఎట్లా ఉంది, ఏం జరుగుతుంది? శరత్ గారు, ఈరోజు నిరంతరం సాగుతున్న కథ, సాగా అంటాం కదా, అంటే అంతులేని కథ. 1989లో మొదలైన కథ ఇప్పటికీ ఇంకా ఒక కొలికి రాలేదు. ఇక సమస్య ఏంటో మనందరికీ తెలుసు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా కాకుండా తెల్ల కాగితాల మీద, స్టాంపు కాగితాల మీద, నోటి మాట ద్వారా వ్యవసాయ భూములు కొనుక్కొని పాస్ పుస్తకాలు లేని వారి సమస్య.
89 దాకా ఎందుకు సమస్య లేదు అంటే 89 దాకా తెలంగాణలో అయితే మీరు ఎట్లా కొనుక్కున్నా తహసీల్దారు జమాబందీలో మ్యూటేషన్ చేసేవాడు. ఆంధ్రప్రదేశ్లో ఆర్ఓఆర్ వ్యవస్థే లేదు 89 దాకా. ఆర్ఓఆర్ చట్టం లేదు ఆంధ్రప్రదేశ్లో. సో రైతుకి ఏం సమస్య లేదు. ఎప్పుడైతే 71లో చేసిన చట్టం 89లో అమల్లోకి వచ్చి మనం మొదలుపెట్టామో ఈ సమస్య వచ్చింది. అది మనం ప్రతిసారి డేట్లు పొడిగించుకుంటూ పోతున్నాం, ఇంక పైన డేట్లు ఇవ్వము, ఇది చివరిసారి అని చెప్పుకుంటూ 89 నుంచి చివరిసారి తెలంగాణలో 2020లో అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో చివరిసారి ఇంక అయిపోలే. ఇంకొక 2 ఏళ్ల గడువు కూడా ప్రభుత్వం ఇటీవలనే పొడిగించింది. 2027 డిసెంబర్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో సాదా బైనామాల దరఖాస్తు పెట్టుకోవచ్చు. తెలంగాణలో ఇప్పుడు మాత్రం 2020లో పెట్టుకున్న దరఖాస్తులు మాత్రమే ఇక్కడ పరిశీలించడానికి అవకాశం ఉంది. 2 చోట్ల పరిశీలన జరుగుతుంది. ఒక ప్రధానమైన తేడా ఏమవుతుంది, ఇక్కడ తెలంగాణలో ఎక్కువ ఎందుకు ఇబ్బంది అవుతుందంటే, తెలంగాణలో సాదా బైనామాలో అఫిడవిట్ అమ్మిన ఆయన అఫిడవిట్ ఇవ్వాలనే రూలు, అమ్మిన వాళ్ళ పేర్లు రికార్డులో ఇంకా ఉంటేనే చేస్తామని ఒక నిబంధన వల్ల దరఖాస్తులు ప్రాసెస్ అవుతున్నాయి కానీ ఆశించిన మేరకు ఇక్కడ పరిష్కారం జరగట్లేదు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తేనేమో ఎన్నిసార్లు దరఖాస్తులు గడువు ఇచ్చినా ఇంకా దాని మీద అవేర్నెస్ లేకపోవటం వల్ల దరఖాస్తులు పెట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికైనా 2 రాష్ట్రాలలో ఈ సమస్యకు ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎందుకంటే వీళ్ళందరూ చిన్న సన్నకారు రైతులు భూమి వాస్తవంగా దున్నుకుంటూ రికార్డుకి ఎక్కకపోతే, నిన్న మొన్నటి దాకా హక్కు సమస్య ఒక్కటే, కానీ ఈ రోజున రికార్డుకి ఎక్కకపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ బెనిఫిట్ వీళ్ళకి అందదు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్న రైతు భరోసానో లేకపోతే ఇంకేదైనా ఇన్పుట్ సబ్సిడీ స్కీమ్స్ కావచ్చు, విత్తనాలు కావచ్చు, ఎరువులు పురుగు మందులు కావచ్చు, మార్కెట్లో అమ్ముకోవటం కావచ్చు, ఏది చేయలేరు. కాబట్టి దీన్ని కొంత విశాల దృక్పథంతో ఆలోచించి ఒక టైం బౌండ్ పెట్టుకొని దీనికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టుకొని ఇది చివరిసారి ఎక్కడెక్కడైతే ఏ విధంగా కొనుగోలు చేసి ఉన్నారో దాన్ని క్లోజ్ చేసేసేయండి. మనం ఇప్పుడు చేయకపోతే ఏమవుతుందంటే అంత సంఖ్యలో రైతులకి ఇబ్బందులు ఉంటాయి. నిషేధిత భూములకు సంబంధించిన లిస్ట్ కూడా రెడీ చేసిండ్రు. దాని పరిస్థితి ఏంటి సార్ మామూలుగా ఎట్లా? అదేమో సాదా బైనామా 89లో మొదలైన కథ, నిషేధ జాబితా 2007లో మొదలైన. అదే అంటున్నా, 2007లో మొదలైన కథ. 2007 దాకా సమస్య ఎందుకు లేదు అంటే, దీని మూలం మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏ భూములనైతే రిజిస్ట్రేషన్ చేయకూడదో ఆ భూములు రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. ఎందుకంటే సబ్ రిజిస్ట్రార్కి డాక్యుమెంట్ రిఫ్యూజ్ చేసే అధికారం లేదు కాబట్టి. అప్పుడు కోనే రంగారావు కమిటీ సూచన మేరకు రిజిస్ట్రేషన్ చట్టాన్ని మార్చుకొని ఈ నిషేధ జాబితా సిస్టమ్ తీసుకొచ్చాం. నిషేధ జాబితాలో ఉన్న భూమి సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. మంచిదే. ప్రభుత్వ భూమి, భూదాన భూమి, అసైన్మెంటు, ఎండోన్మెంటు, వక్ఫ్, ఫారెస్టు ఇవేవి అమ్మకాలు కొనుగోలు జరగొద్దు. వాటి ఆపటానికి ఇది ఒక మంచి ఆయుధంగా ఉపయోగపడుతుంది. దురదృష్టం ఏంటంటే దీంట్లో పట్టా భూములు కూడా చేరిపోయినాయి. వాటి పరిష్కారం కోసం ప్రయత్నం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చుక్కల భూములు చేరినాయి. దాని పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్లో చట్టమే వచ్చింది 2017లో చుక్కల భూముల చట్టం. నేనే ఆ చట్టాన్ని ఇక్కడ నుంచి ముసాయిదా నేనే తయారు చేసి ఆంధ్రప్రదేశ్ పంపాను అప్పుడున్న ప్రభుత్వానికి. ఇప్పటికీ కూడా తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో అదొక నిరంతరం సాగుతున్న సమస్య. ఆంధ్రప్రదేశ్లో 2-3 మంచి పనులు జరగటం వల్ల కొంత తీవ్రత తగ్గింది. ఏ మంచి పని జరిగింది ఆంధ్రప్రదేశ్లో అంటే, ఏ కేటగిరీ భూములను అయితే ఒకేసారి తీసేయడానికి అవకాశం ఉందో అవి తీసేశారు. ఉదాహరణ, 1953 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు నిషేధ జాబితాలో ఉండొద్దు కోర్టు తీర్పు ప్రకారం. ప్రభుత్వం ఏం చేసింది, అవన్నింటినీ ఒకసారి గుర్తించి జాబితాలకు వెళ్ళి తీసేశారు. ఎక్స్ సర్వీస్ మెన్, ఫ్రీడమ్ ఫైటరు, పొలిటికల్ సఫర్కి ఇచ్చిన భూములు 10 ఏళ్ల తర్వాత ఈ కండిషన్ ఏమి ఉండదు, వాటిని తొలగించవచ్చు. అక్కడ కొంత గుంపగుత్తగా వాటి అన్నింటినీ గుర్తించి తీసేసే ప్రయత్నం జరిగింది. దాంతోపాటు ప్రతిసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రెవెన్యూ అధికారుల గ్రామాలకు పోతున్నారు కాబట్టి ఈ సమస్యను గుర్తించడానికి తొలగించడానికి అవకాశం ఉంది. ఇంతకు మునుపు ఉన్న ప్రభుత్వం కూడా కొన్ని చోట్ల రికార్డుల్లో తప్పులని, నిషేధ జాబితాలో కొనసాగిన భూముల్ని కొన్ని వేల ఎకరాలని ఒకేసారి తొలగించింది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో సమస్య ఉన్న తీవ్రత తగ్గింది. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు మళ్ళీ 2-3 నెలల కింద మళ్ళొకసారి ఫ్రెష్ జాబితా మళ్ళీ తయారైంది. గౌరవ హైకోర్టు ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం కొత్త జాబితా తయారు చేసింది. చాలామంది ఏం ఆశించారు అంటే, కొత్త జాబితా వచ్చింది కాబట్టి సమస్య మళ్ళీ తీరిపోతుంది అనుకున్నారు కొత్త వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ ఎందుకు సమస్య వస్తుందంటే, పాత వాటిలో ఏవైతే పట్టాభూములు ఉన్నాయో తొలగించిన వాళ్ళకు కూడా కొన్ని మళ్ళీ కొత్తగా వచ్చి ఈ కొత్త జాబితాలు వచ్చినాయి. రెండవది, మళ్ళీ ప్రామాణికంగా దేన్ని తీసుకున్నారు, అప్పట్లో ఉన్న సేతువాన్ని మళ్ళీ ప్రామాణికంగా తీసుకొని ఈ మధ్యకాలంలో పట్టాభూములుగా మారినవి కూడా మళ్ళీ నిషేధ జాబితాలు వచ్చినాయి. సార్, ఈ మధ్యకాలంలో మనం వ్యవసాయానికి సంబంధించి ఎన్నో సమీక్ష సమావేశాలు, ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు గ్రామాల్లోకి వెళ్ళిన అందరూ ఇబ్బంది పడేది కౌలు రైతుల సమస్య. వాళ్ళను గుర్తించాలి, మాకు పథకాలు అందాలని చెప్పేసి. ఈ సమస్య పరిష్కారం తీరట్లేదు. ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది? శరత్ గారు, ఇది ఒకప్పుడు కౌలు రైతు సమస్య స్వరూపం వేరు, ఇప్పుడు మారింది. 50వ దశకం నుంచి 90వ దశకం వరకు కూడా కౌలు రైతుల్ని ఎట్లా రక్షించాలి,
కౌలు రైతుల్ని ఎట్లా యజమానులుగా చేయాలనేది ప్రభుత్వాల ఉద్దేశాలు. ఎందుకంటే అప్పుడు ల్యాండ్ రిఫార్మ్స్ జరుగుతున్నాయి, దున్నేవాడికి భూమి ఉండాలి, ఒక్కొక్క యజమాని దగ్గర వందల వేల ఎకరాల భూమి ఉంది, వీళ్ళ దగ్గర ఏమి లేదు కాబట్టి. కానీ 90వ దశకం మారిన తర్వాత ఇప్పుడు అన్ని కమతాలన్నీ చిన్న చిన్న కమతాలుగా మారిపోయినాయి. ఈ రోజున చిన్న రైతులు కూడా తమ భూమిని, అప్పుడేమో పెద్ద రైతులు మాత్రమే కౌలుకి ఇచ్చేటోళ్ళు, చేయడానికి మనుషులు లేనప్పుడు మాత్రమే వేల ఎకరాలు ఉన్నప్పుడు కొంత కౌలుకి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చిన్న రైతులు కూడా కౌలుకి ఇస్తున్నారు. వాళ్ళకి పట్టణంలో ఉపాధి కోసమో ఇంకో చోట పోతారు, భూములు అమ్ముకుంటే కష్టమవుతుంది, ఉంచుకోవాలి ఒక ధైర్యం కాబట్టి, కానీ సాగు చేయలేరు. సో ఈ రోజున కౌలు సమస్య యొక్క స్వరూపము స్వభావం పూర్తిగా మారింది. ఈరోజు ఏం జరగాలి? భూ యజమానికి అభద్రత కలగకుండా, భూ యజమాని హక్కులకు భంగం కలగకుండా కౌలుదారుని గుర్తించే ప్రక్రియ జరగాలి. దానికోసం బోల్డ్ ప్రయత్నాలు, ఎల్ఈసి కార్డులు తీసుకొచ్చే ప్రయత్నం ఉమ్మడి రాష్ట్రంలో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఎల్ఈసి కార్డు స్థానంలోనే కొత్త చట్టం తీసుకొచ్చారు. తెలంగాణలో చట్టం అమలు ఆగిపోయింది. ఈ రోజున పరిస్థితి ఏంటంటే తెలంగాణలోనేమో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది గడిచిన 11 సంవత్సరాలుగా, ఎందుకంటే ఆ చట్టాన్ని అమలు చేయట్లేరు కాబట్టి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఒక 5 ఏళ్ల పాటు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎల్ఈసి కార్డుల వ్యవస్థ కొనసాగింది. తర్వాత ఒక 5 ఏళ్ల పాటు నీతి ఆయోగ్ చెప్పిన కొత్త చట్టం తీసుకొచ్చి క్రాప్ కల్టివేషన్ కార్డు పేరుతోటి ఒక కొత్త సిస్టమ్ వచ్చింది. ఆ సిస్టమ్ కొనసాగుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏమన్నదంటే ఈ సిస్టంలో కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వ్యవసాయ శాఖనే ఒక కొత్త చట్టం తీసుకొస్తూనే అన్నారు. కొంత ప్రయత్నం జరిగింది, ఇంకా చట్టం అయితే కాలేదు. తెలంగాణ విషయానికి వచ్చే ఇటీవలనే వ్యవసాయ కమిషన్ ఆధ్వర్యంలో 2-3 సమావేశాలు జరిగినాయి. అందరూ ఈ సమస్య గురించి మాట్లాడారు. ఇక మధ్యలో మేము దాని మీద ప్రభుత్వానికి ఒక డీటెయిల్డ్ నివేదిక ఇవ్వబోతున్నాం. మేము కూడా సూచిస్తున్నది ఏంటంటే ఆ కౌలు కార్డులని అమలు చేయడం కావచ్చు. రెండవది, ఈ చట్టంలో కొన్ని అవసరమైతే సవరణలు చేసుకోవటం, ఇంకా వీలైతే అది రెవెన్యూ శాఖ కాకుండా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏమన్నా ప్రత్యామ్నాయం ఆలోచించవచ్చా, వీటన్నిటినీ పొందుపరుస్తూ ఒక నివేదిక ఇంకా ప్రభుత్వానికి వెళ్లాల్సి ఉంది. ఆ ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక మాట ఏంటంటే ఇది రోజు రోజుకు పెరుగుతున్న సమస్య, తప్పకుండా పరిష్కారం చేయాల్సిన సమస్య. పరిష్కారం చేయకపోతే అది కేవలం కౌలు రైతులకు నష్టం కాదు, సాగు రంగానికి నష్టం జరుగుతుంది, మొత్తంగా వ్యవసాయ ఉత్పత్తుల మీద కూడా ప్రభావం పడే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే భూ పరిపాలనకు సంబంధించి ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, అలాగే రైతులకు సంబంధించిన కొన్ని కీలక అంశాలను చర్చించాం. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.